వరకు మన దేశం వాళ్ళ ఆధీనంలో ఉంది. 1557 నుంచి 1947 వరకు. అయితే ఎంతోమంది త్యాగమూర్తులు సార్ చెప్పినట్టు మన కిష్టయ్య సార్ మొత్తం చెప్పిండు. చాలామంది అమరవీరులు దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. అయితే రామాయణంలో ఒక స్టోరీ ఉంది. ఏముంది అంటే రామాయణంలో రావణాసురుడు ఓడిపోయిన తర్వాత లంకలో వీళ్ళు లక్ష్మణుడు విభీషణుడు అక్కడ పోతుంటే అందమైన బంగారు కట్టడాలు చాలా బాగున్నాయి, మనం ఇక్కడ నుంచే పరిపాలన చేద్దామని లక్ష్మణుడు రాముతో అంటే రాముడు ఏమంటాడంటే, లక్ష్మణ ఇక్కడ ఉన్నది మనము ఒకటి మర్చిపోతున్నావు, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరేసి, నువ్వు పుట్టిన కన్న తల్లిని మరియు నువ్వు జన్మనిచ్చిన కన్న తల్లిని పుట్టిన భూమిని మనం మర్చిపోకూడదు, మర్చిబావా అన్నాడు. కానీ ఇక్కడ మన ఇండియా లోపల ఏ దేశంలో లేని భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. అంతేకాక రాయపోలు సుబ్బారావు కూడా ఏ దేశం ఎగినా ఎందుకాలేడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా పొగడరా నీ జాతి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఏ దేశంలో ఉద్యోగరీత్యా కానీ వ్యాపారీత్యా కానీ మనము అడుగు పెట్టినప్పుడు మన దేశ గౌరవాన్ని మనం కాపాడాలి అని చెప్పాడు. ఇంకొకటి, బ్రిటిష్ వాళ్ళు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా చంద్రశేఖర్ కళాశాల విద్యార్థి 15 సంవత్సరాల ఉన్న వ్యక్తి అక్కడ ఒక కళాశాల ముందు ధర్నా చేస్తున్నాడు. సహాయ నిరాకరణ అంటే ఏ ఉద్యోగి కూడా బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయకూడదు అనే ఉద్దేశంతో అక్కడ కళాశాల ముందు ధర్నా చేస్తున్నప్పుడు ఆ కళాశాలలో చాలా మంది బ్రిటిష్ వాళ్ళు పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్ తీసుకుపోయారు. కోర్టులో న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అప్పుడు న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ అడుగుతున్నాడు, శేఖర్ నీ పేరు ఏం పేరు అంటే నా పేరు ఆజాద్ అన్నాడు. మరి నీ ఇల్లు ఎక్కడా? నీ ఇల్లు ఎక్కడంటే నా ఇల్లు భారతదేశం అన్నాడు. నీ ఊరు ఏ ఊరు? నీ తండ్రి పేరు ఏం పేరు అంటే నా తండ్రి పేరు స్వాధీన అంటే స్వాతంత్రం అన్నాడు. అప్పటి నుంచి ఆయనకు హాజా చంద్రశేఖర్ వచ్చింది. అయితే ఈ సంఘటన తర్వాత మళ్ళీ ఆయన సమాజంలో తిరుగుతురా బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని మళ్ళా జైలు వేస్తారని ఆయన విప్లవంలో దిగి ఆ విప్లవంతో భగత్ సింగ్ తో కలిసి ఎన్నో ఉద్యమాలు చేసి తర్వాత వారికి లొంగిపోవద్దని చెప్పేసి ఆ ఒక పార్కు లోపల ఆయనంతలో ఆయన్ని కాల్చుకొని చనిపోయి ఉండమాట. అటువంటి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావుల గురించి ఒక చిన్న పాట. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు చులిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేతుడై లేచి మాతృభూమి నదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అతి వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే ఎందుకు కట్టాలు రసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కూర్చావా, కుప్పనొచ్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవులు మిష్టు మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెల సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాటమించి పురి కొయ్యల ముగ్గు పాలు తాగాడు, కన్న భూమి పొడిలోనే ఒరిగాడు. అదిగదిగో ఆకాశం వల్లున తెల్లారి వస్తున్నాడడిగో మన అగ్గిపిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడు వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములవడికి వచ్చరా. బడుగు జీవుల బగ్గుమంటే ఉడుపు నెత్తురు గొప్పనైతే, ఆ చంద్ర నిప్పుల కండ్రగొడ్డలి కన్నగడతది చూడరా. అన్నా మన్నం దొర అల్లూరుని చుట్టుముట్టి మందు మాటలం పెట్టి మా రంగు నెక్కు పెట్టి
దారి తేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం అజాదు ఎందు పౌదు దళపతి నేతాజీ అఖండ భారత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర పోరాటమే స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ పౌదు జయిందని నడిపాడు గగన శిఖల కెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై నిలిచే ధృవతారల కన్నది నా దేశం చరితాదుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. థ్యాంక్ యూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.